స్థానిక లాలా చెరువు వెళ్లే రహదారిలో క్వారీ మార్కెట్ సెంటర్కు సమీపంలో ఉన్న క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని తాకాయి. పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున క్రైస్తవులు తరలివచ్చి క్రిస్మస్ పర్వదిన సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రైస్తవుల రాకతో చర్చిలో సందడి నెలకొంది. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అధినేత డాక్టర్ జాన్ వెస్లీ క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు మానవ సమాజంలోకి వచ్చి ప్రజల్ని తన బిడ్డలుగా స్వీకరించే శాంతి, సమాధానం, ప్రాయశ్చిత్తాన్ని అందజేస్తున్నారని అన్నారు. క్రీస్తు చూపిన మార్గంలో నడవటం ద్వారా సమాజంలో మనల్ని ప్రేమించినట్లుగానే పొరుగువారిని కూడా ప్రేమిస్తూ ప్రేమను పంచాలని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో పయనించడం ద్వారా ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానం ఖచ్చితంగా దొరుకుతుందన్నారు. క్రైస్తవ్యం అనేది మతం కాదని ప్రభువును ఎవరైతే మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో వారికి అన్ని విధాలుగా మేలు జరుగుతుందనే నమ్మకమే దీనికి నిదర్శనమన్నారు. వెస్లీ మాట్లాడుతూ క్రైస్త వర్షిప్ సెంటర్ ద్వారా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు చూపిన శాంతి మార్గంలో పయనించడం ద్వారా సమాజంలో మంచి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుందన్నారు. శత్రువులను కూడా ప్రేమగా క్షమించే గుణం కలిగి ఉండాలని, అందువల్ల అందరికీ మేలు జరుగుతుందన్నారు. యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని ప్రపంచమంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటోందన్నారు. యేసుక్రీస్తు దేవాది దేవుడని, ఆయనను విశ్వసించిన వారికి జయం కలుగుతుందని ఆశీర్వాదాలు అందజేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ క్రైస్త్ వర్షిప్ సెంటర్ను సందర్శించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మా మమ్మీ డాడీ ఎక్కడ నాకు తెలియదు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఏమైందమ్మా ఆ మాటలన్నీ కూడా ఏడుస్తూ చూస్తుంటే వాళ్ళ అమ్మ నా దగ్గరికి వెళ్ళాలని ఆలోచన ఉన్నప్పుడు ఆ టికెట్ కలెక్టర్ కొంచెం దగ్గరికి వచ్చి ఆమె పరిస్థితిని గమనించాడు. అమ్మ, మీ మమ్మీ డాడీ ఎక్కడ ఉన్నారు? నాకు తెలియదు సార్, ఎక్కడ ఉన్నారు. ఏమైంది? మీ తల్లిదండ్రులకి కొన్ని సంవత్సరాల క్రితం మా తల్లిదండ్రుల దగ్గర కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. ప్రతిరోజు వాళ్ళు విశ్వాసం ఉంటారు, వాళ్ళని చూడాలని ఆశ నాలో ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, వాళ్ళని చూడాలని ఈ ట్రైన్ ఎక్కేసానండి. ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తాను, మా మమ్మీ డాడీని చూడాలి. మరి ఇప్పటివరకు ఎక్కడున్నాం? మా మమ్మల్ని దగ్గర ఉన్నానండి. మరి అక్కడ బాగున్న పరిస్థితి అస్సలు బాగాలేదు. నన్ను బాగా అభివృద్ధి చేస్తున్నారు. నాకు అన్నం పెట్టట్లేదు, భోజనం పెట్టట్లేదు, సరే నిద్రపోవడానికి అవకాశం లేదు. చాలా లోన్లీగా ఉంది. మా మమ్మీ డాడీ నాకు ఉంటే, వారితో పాటు నేను ఉంటే చాలా ఆనందించేదాన్ని, సంతోషించేదాన్ని. కానీ వాళ్ళకి లేదండి. మా అమ్మ నా దగ్గర తీసుకెళ్ళాలి సంతోషం అని ఆ అమ్మాయి అమాయకంగా మాట్లాడుతుంటే ఈ టికెట్ కలెక్టర్కి లేకపోతే ఆ ఇన్స్పెక్టర్కి కలవ నీళ్ళు వచ్చేస్తాయి. ఆయన కూడా ఆమె స్థితిని చూసి తల్లిదండ్రులు ఎంత మిస్ అవుతుందో, లేదా బంధువుల ఇంటి దగ్గర ఎంత బాధపడుతుందో తెలుసుకుని ఆమె దుస్థితిని చూసి ఎదుటి కూడా ఏడవడం ప్రారంభించాడు. ఏడ్చి అన్నాడు. కాసేపు ఆమె అలా వదిలేసిన తర్వాత ఆయన మళ్ళీ పక్కన వచ్చి కూర్చుని, అమ్మ, నీకు మాట చెబుతా, నీకు ఇష్టమైతే నువ్వు దానికి ఓకే అంటావా? ఏం తెలియదంటే, కొన్ని సంవత్సరాల క్రితం నాకు కూడా ఒక చక్కని కూతురు ఉండేదమ్మా. కేవలం నీ వయసే. నీవు ఈరోజు ఎంత వయసు నువ్వు అదే వయసులో నా కూతురు ఉండేది. కానీ దురదృష్టవశాత్తు నేను కూడా నా కూతురు పోగొట్టేసుకుంటాను. ఆమె చనిపోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నా కూతురుని తలుచుకుని ఏడవడం రోజంటూ లేదు. ఒక తండ్రికి తన కూతురు మీద చాలా ప్రేమ ఉన్నట్టుగానే నా కూతురు నాకు చాలా ఇష్టం. ఆమె తలుచుకుని రోజు ఏడుస్తూ ఉంటాను. ఆ ఏడుపును మరవాలని, లేదా ఆ ఎడబాటును మరవాలని ఈ ఉద్యోగం సాధించి ప్రజలతో మమేకం అవుతూ ఇలా ఉద్యోగం చేసుకున్నాను. ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. లోకరక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితము ఆయన దిగివచ్చారు. యేసు ప్రభు యొక్క పుట్టుక ప్రపంచ చరిత్రను AD and BCగా విభజించింది, బిఫోర్ క్రైస్ట్ అండ్ యానో డొమిని. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టుట ద్వారా శాంతిని, సమాధానాన్ని, ప్రేమను ఈ లోకానికి అందించడానికి ఆయన దిగివచ్చారు. యేసు ప్రభు వారి యొక్క బోధనలో గొప్ప బోధ ఏంటంటే, దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించు, రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమ తత్వాన్ని యేసయ్య బోధించారు. యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ కూడా ఆయన ప్రేమను స్పష్టంగా చూపించాయి. ఆయనను విశ్వసించిన వారందరినీ మరి ప్రేమతో ఆయన నింపి, సమాధానంతో నింపి ఈ లోకంలో మనవలే ఇతరులను ప్రేమిస్తూ అందరినీ, శత్రువులను కూడా క్షమించాలని యేసయ్య బోధించారు. అదే ఆయన జీవితంలో కూడా పాటించి చూపించారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రిలో 10,000 మందికి పైగా మరి భక్తులు ఈ ఉదయకాల సమయంలో జరిగే ఆరాధనలో పాల్పొందుతున్నారు. సండే స్కూల్ పిల్లలు చక్కని నృత్యాలతో దేవుని మహిమపరిచారు. కార్యక్రమంలో డాక్టర్ జాన్ వెస్లీ గారు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేలులు పొందుకుంటున్నారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి మా చర్చ్ తరపున మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆశీస్సులు, దీవెనలు మీ అందరికీ కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.